హాయ్ వీస్ వెల్కమ్ టు వెన్నీ బ్యూటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి. ఈరోజు ఈ వీడియోలో కొబ్బరి పాలతో హెయిర్ ప్యాక్ ఎలా చేయాలో చెప్తానండి. సో ఇలా కొబ్బరి పాలు తీసేసుకోండి. మనం కొబ్బరి అంతా మిక్సీ పెట్టి వడగొట్టుకోవాలండి. ఇలా పాలు వచ్చేస్తాయి. సో ఇలా వచ్చిన తర్వాత మనము ఆయిల్ పెట్టిన హెయిర్కి అప్లై చేసుకోవాలండి. నేను డైరెక్ట్ ఏం అప్లై చేయలేదండి, అందులో డైరెక్ట్ పాలు అప్లై చేశాను. సో డైరెక్ట్ కొంచెం మనము మిక్సీ పట్టిన తర్వాత పాలు ఇలా వడగొట్టిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుందండి. ఒక హాఫ్ అన్ అవర్ 2 అవర్స్ అలా బయట పెట్టేసేయండి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. సో కొంచెం గట్టి పడుతుంది. సో ఆ మిశ్రమాన్ని మనం ఇలా అప్లై చేసుకోవాలండి. డైరెక్ట్ నేనేం అప్లై చేయలేదండి. ఇందులో ఇంకా బనానా మనము హెయిర్ కేర్ పౌడర్స్ కూడా యూజ్ చేసి మనం అప్లై చేసుకోవచ్చు. అది త్వరలోనే చేస్తాను ఇలాంటి వీడియోస్ అన్నీ. సో ఇలా అప్లై చేశానండి. చాలా మసాజ్ చేసుకున్నాను నేను. సో అలా పాలు అప్లై చేసుకుంటే ఆయిల్ వాసన వస్తుందండి, కొబ్బరి నూనె ఆయిల్. సో అదే కాంబినేషనే కదా. సో ఇలా అప్లై చేసుకున్నాను. అది చాలా మంచిదండి. ఇలా కొబ్బరి పాలు మనం బయట దొరికి కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ మన ఇంట్లో అవైలబుల్ ఉంది కదా. సో మనం ఎప్పుడైనా దేవునికి నైవేద్యం పెట్టినా అమేసి ఇలా అప్లై చేసుకోవాలని మనం 2 టెంకాయలు తెచ్చుకొని ఇలా డ్రెస్ రెడీ చేసుకోవచ్చు. సో చాలా మంచిది, మందం అవుతుందండి, జుట్టు బాగా పెరుగుతుంది, స్కాల్ప్ క్లీన్ అవుతుంది. ఇది మెయిన్ మాయిశ్చరైజర్ కూడా పనిచేస్తుందండి హెయిర్కు. సో ఒట్టిగా అవ్వకుండా అండి, మన హెయిర్ ఎప్పుడైనా పొడిగా ఒట్టి బారినట్టుగా ఉంటే మనం ఇది అప్లై చేసుకోవాలని వీక్లీ వన్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. సో మన రెగ్యులర్ హెయిర్ ప్యాక్లలో ఇది కూడా మీరు అలవాటు చేసుకోండి, కోకోనట్ మిల్క్తో. సో మెయిన్ అండి, మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది, స్కాల్ప్ క్లీన్ అవుతుంది, మందంగా అవుతుంది. జుట్టు పెరుగుదల ఉన్నప్పుడు మనకు మందంగా వస్తుందండి, అప్పుడే అండి కదండి మనకు అందం వచ్చేది జుట్టుకు. సో పొడి బారకుండా చేస్తుంది. చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇంకా ఇవి. సో ఇవి కూడా నేను గూగుల్లో కానీ ఎవరైనా చెప్తే కానీ విని మీకు తెలియపరుస్తున్నాను అండి. సో ఇది కూడా చదువు లాంటిదండి. మనం వేరే వాళ్ళు చదువుకుంటేనే కదా మనకు వచ్చేది. సో అది కూడా అంతే అండి, అందరికీ అన్నీ తెలియాలని లేదు. సో ఇదన్నీ తెలియని వాళ్ళు ఫాలో అవుతారండి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుందంటే ప్లీజ్ ఛానల్ లైక్ ద బటన్ అండి. మీ సపోర్ట్ అండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను. సో అండ్ వన్ మోర్ రిక్వెస్ట్, ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ మై ఛానల్ ముగ్గులు బ్యూటీ టిప్స్, కుకింగ్ అండ్ హనుమాన్ వీడియోస్ అన్ని, ఈవెన్ బ్లౌజ్ డిజైన్స్ ఆల్సో. సో ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ మోర్ వీడియోస్ ఆన్ మై ఛానల్. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇలా అప్లై చేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి కడిగేసుకోండి. సో సీజన్ బట్టండి, సమ్మర్ అయితే సో మనం హెయిర్ కవర్ అవసరం లేదండి. వింటర్ రైన్ సీజన్ అయితే హెయిర్ కవర్ పెట్టండి ఒక హాఫ్ అన్ అవర్. దాని తర్వాత గోరువెచ్చని వాటర్తో కడిగేసుకోండి. షాంపూ కూడా అప్లై చేసుకోవచ్చండి. సో ఆయిల్ పెట్టిన హెయిర్కి అప్లై చేసుకోండి. సో మట్టి హెయిర్కి అప్లై చేయకండి. సో అదే అండి. సో రెగ్యులర్గా ఫాలో అవుతున్నారండి నా వీడియోస్. సో చూస్తూ ఉండండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఫేస్ ప్యాక్ కూడా చేసుకోవచ్చు అండి కొబ్బరి పాలతో, అది కూడా త్వరలోనే చేస్తాను వీడియో. సో అలా ఉంచేసుకోండి. సో నేను సమ్మర్లో చేశాను కదా. సో నేను హెయిర్ ప్యాక్ లైక్ హెయిర్ కవర్ ఏమి యూజ్ చేయలేదండి, హెయిర్ ప్యాక్ కవరు. సో హాఫ్ అన్ అవర్ వచ్చి కడిగేసుకోండి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు యూజ్ చేయకండి. సో మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ నేను చేస్తాను రిప్లై.